సింగరేణి కార్మికులు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన 250 గజాల ఇంటి స్థలం, ఆదాయపు పన్ను మాఫీ, వడ్డీ లేని గృహ రుణాల వంటి హామీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. శ్రీరాంపూర్ సభలో కొద్దిమందికి నియామక పత్రాలు అందించేందుకు భారీగా ఖర్చు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సింగరేణికి వచ్చిన లాభాల వివరాలు ప్రకటించకపోవడంతో మెడికల్ బోర్డు నిర్వహణపై స్పష్టత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాంపూర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 335 మంది డిపెండెంట్ జాబ్స్ నియామక పత్రాలు ఇవ్వడానికి వచ్చినటువంటి సందర్భంలో వారు మాట్లాడినటువంటి అసత్యాలు, అబద్ధాలు, వాటిని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం సరైంది కాదు. రెండవది, ఈరోజు ఎందుకు వచ్చిండ్రు, మీరు ఏం ప్రయోజనం కల్పించిండ్రు, మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, మేనిఫెస్టో ఏంటి, ఐఎన్టీసీ వాళ్ళు చెప్పినటువంటి ఏంటి, లేదా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా భూపాల్పల్లికి వచ్చినప్పుడు చెప్పినటువంటి ఏంటి, ఇందులో ఏ ఒక్కదానికైనా స్పష్టత ఇచ్చారా? ఈరోజు కార్మికులంతా కోరుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటిది కానీ ఐఎన్టీస్ చెప్పినటువంటి వాగ్దానాలలో పదే పదే చెప్తున్నటువంటి